అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. హార్మూజ్ జలసంధి దిగ్బంధించింది అమెరికా. ఈ విషయం తెలిసిందే. నేవీ ఫోర్స్ ఇక ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసి దేశాల నౌకలకు కూడా చెక్ పెట్టబోతుంది. ఇక హార్మూజ్ మూసివేత కొనసాగుతుందని ఇరాన్ ఈ చర్యతో మరోసారి స్పష్టం చేసింది. అయితే శత్రు దేశాల నౌకల ప్రవేశాన్ని నిలిపివేస్తామని కూడా ఈ నేపథ్యంలో ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇరాన్ నుంచి చమురు ఎగుమతులను అడ్డుకుంటామని మరోపక్క అమెరికా చెబుతూ ఉంది. ఇక ఇరు దేశాల వ్యూహాత్మక ప్రకటన నేపథ్యంలో మోదీ చర్చలకు ప్రాధాన్యత లభించింది. ఇక ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ శ్రీకర్ అడిగి తెలుసుకుందాం. శ్రీకర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పలు అంశాలపై చర్చించబోతున్నట్లుగా తెలిసింది. హార్మూజ్ జలసంధిని అమెరికా నేవీ ఫోర్స్ దిగ్బంధించింది. అంటే చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇక్కడ అంతా మ్యాటర్ చూస్తే పూర్తి వివరాలు అందించండి. సుధా, మనం కనుక చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఫోన్ చేయడం అయితే జరిగింది. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అలానే యుఎస్ఏ మూడు దేశాలకు సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి మొదటిసారి భారతదేశ ప్రధాని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవడం అయితే జరిగింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ రూపంలో కానివ్వండి, లేకుంటే డిప్లొమాట్స్ రూపంలో కానీ, లేకుంటే వేరే యునైటెడ్ నేషన్స్ అయినా వేరే ఎక్కడైనా కూడా డిప్లొమాట్స్ ద్వారానే భారత్ తన మాటని ముందుంచింది తప్ప డైరెక్ట్ గా భారత ప్రధాని ఇప్పుడు దాకా మాట్లాడింది అయితే లేదు. పాకిస్తాన్ పిఎం అయినటువంటి షెహబాజ్ షరీఫ్ మరియు పాకిస్తాన్ డిప్లొమాట్స్ చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి ఒక సంధి ఏదైతే మొన్న ఒక కామెడీ సన్నివేశం అయితే ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఏదైతే జరిగిందో దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ కి భారతదేశ ప్రధానమంత్రి డైరెక్ట్ గా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో ఫోన్ చేయడం చాలా ఉత్కంఠతైతే సంతరించుకున్నది. ఇద్దరు దాదాపు 48 నిమిషాల పాటు అయితే మాట్లాడుకోవడం జరిగింది. హార్మూజ్ జలసంధిలో యుఎస్ చేస్తున్నటువంటి దురాక్రమణ లాంటి ఒక చర్యగా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మొదట ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మూజ్ అయితే ఆపేసింది. ఇప్పుడు యుఎస్ నేవల్ క్రూజ్ లో అన్ని కూడా ముడుతున్నాయి. అయితే ఈ రెండు దేశాల గొడవల వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎల్పిజి మరియు పెట్రోల్ కి సంబంధించినటువంటి రేట్లు అయితే ఆల్ టైమ్ హైలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అలానే ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల నౌకలకైతే చెక్ పెడతామన్నారు. మొదటిగా చూసుకుంటే మొదటి నుంచి కూడా యుద్ధం మొదలైన దగ్గర నుంచి భారత్ కైతే ఇరాన్ ఎటువంటి అడ్డైతే చెప్పలేదు. అయితే అలాంటి ఆ కోణంలో కనుక చూసుకుంటే భారత్ పైన ఒక సవిత కన్నేసిందన్నా కూడా మనం చెప్పుకోవచ్చు అమెరికా. ఇలాంటి పరిస్థితులలో ఇద్దరు నేతలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే చాలా దూరం తీసుకెళ్ళినటువంటి పరిస్థితిగా కూడా మనం